పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన మీకు స్తోత్రం. నాయన ఇదిగో ప్రభా తండ్రి ఉదయ కాలమందు మీరు వాక్యంతో మాట్లాడబోతుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి నా నాలుకను తాకి నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కమివిగా మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలని హృదయాన్ని యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. మీలో ఎంతమందికి కళలు వస్తాయి? కళలు 2 రకాలు. ఒకటి పగటి కళ, రెండోది రాత్రి కళ. డిఫరెన్స్ ఏంటండి? పగటి కళకి రాత్రి కళకి డిఫరెన్స్ ఏంటి? రాత్రిపూట వచ్చే కళ, నిద్రపోయేటప్పుడు వచ్చే కళ రాత్రి కళే. కానీ పగటి కళ ఎక్కడికో ఊహల్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఎటో ఆలోచించేసుకుని అసలు నేను ఇదైపోయా నేను అదైపోయా అనుకుని ఊహిస్తారే, అవి పగటి కళలు. రాత్రి కళ అనే పాయింట్లోకి వచ్చేటప్పుడు కల్లా రాత్రులు వచ్చే కళ మన ఆలోచనలకి సంబంధం లేదు. సో చాలామంది ఏం చేస్తారంటే కళలు జరుగుతున్నాయా జరగట్లేదా అనేది కూడా ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది కళలు నెరవేరుతాయి. మీలో ఎవరన్నా ఉన్నారా కళలు నెరవేరేవాళ్ళు? నా కళ నెరవేరుతుంది. సో కళలు కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. సో ఈ కళలు జరుగుతున్నప్పుడు కళలు జరిగితే భలే హ్యాపీగా ఉంటుంది కదా అనుకున్న కళ అయితే. సపోజ్ ఆస్తి అంతా ఎగిరిపోయినట్టు కలస్తే, ఎవడన్నా మనల్ని పొడి చేసినట్టు కలొస్తే బాగుంటుందా? అస్సలు బాగోదు. సో ఈరోజు కళలు ఏంటి, వాటి చరిత్ర ఏంటి, అసలు కళలకి బైబిల్కి ఏమన్నా సంబంధం ఉందా, ఈ కళలు ఏమన్నా పనికి వస్తాయా పనికి రావా? యోబు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. కళ ఎగసిపోవునట్లు వారి గతించి కనపడకపోవుదురు, రాత్రి స్వప్నం దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. కళ ఎగిసిపోవునట్లు వారు కనపడకపోవుదురు, రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. అంటే కళ ఏంటి? ఈరోజు రాత్రి కళగంటే తెల్లారి పొద్దున మళ్ళీ ఆ కళ ఉంటుందా? ఆ కళను మళ్ళీ మనం గుర్తు చేసుకోలేం. ఆ కళ మళ్ళీ కనపడదు. మళ్ళీ దానికి దిగినటువంటి కంటిన్యూటీ ఏమీ రాదు. కళల్లో కొన్నిసార్లు కంటిన్యూస్ కళలు వస్తాయి. ఇప్పుడు అవుద్ది కళ, అయిన తర్వాత సరే అమ్మ చిచ్చి అని లేచి మనం మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళా కళ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఆగుద్ది అక్కడి నుంచి రీస్టార్ట్ అవుద్ది. అట్లా చాలామందికి కళలు వస్తాయి. ఆ కళలు మనకేం చేస్తాయి? భయాన్ని తెచ్చిపెట్టే కళలు వస్తాయి. చాలాసార్లు దెయ్యం వచ్చి మీదకి వచ్చినట్టు కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు మనకేమవుద్ది? చెమటలు పట్టేసి అరుస్తూ ఉంటాం, సౌండ్ ఏం బయటికి రాదు. కళ గడిచిపోద్ది కానీ అది అసలు కంటిన్యూ కాదు. సో మనం దాన్ని నమ్మడానికి జరగడానికి విషయం ఏమీ లేదు అనేది దేవుడు చెప్తున్నారు. అయితే ఇందులో మీరు చూస్తూ ఉంటే కళ గురించి ఎందుకు వస్తాయి కళ్ళు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఎక్లీసియాస్టిస్ 5th chapter 3rd verse. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నములు పుట్టును.
ఎక్కువ ఆలోచించి ఎక్కువ బిజీగా ఉండి ఎక్కువ అంటే దేని గురించి టెన్షన్ ఉన్న వాళ్ళకి టెన్షన్కి సంబంధించిన కళ్ళు వస్తాయి. విస్తారమైన పని పాటల వలన స్వప్నములు పుట్టును. చాలా ఎక్కువ ఆలోచించి చాలా ఎక్కువ ఇదవడంతో కళలు వస్తాయి. విస్తారమైన పనుల వల్ల కళలు వస్తాయి. అయితే ఇక్కడ ఒక మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనంలో, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. అక్కడ ఏంటంటున్నారు? కళ్ళగనే మాట వినొద్దు. దాని ముందు ఒక మాట అన్నారు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. అంటే ఇందులో మోసం చేసే కళలు కూడా ఉంటాయి. వీళ్ళకి వచ్చే మంచి కళల గురించి నేను చెప్పట్లా, మోసం చేసే కళలు ఉంటాయి. లైక్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి చూస్తూ ఉంటే ఒక ఆవిడ కలగంది అని చెప్పారు. కలకంది అని చెప్తే చాలా అంటే ఈమెకి ఎలా కళ వచ్చింది ఏంటి అంటే, ఆ కళ మా అమ్మకి కళ వచ్చింది కాబట్టి కళ నెరవేరుద్ది అదే చెప్తున్నారు. కళ కంటే అసలు మరి ఆ కళగంటే అది ఏమైపోయింది? ఆవిడ భక్తురాలే కాదు, ఆవిడ అసలు ప్రేయర్ఫుల్ పర్సనే కాదు. ప్రేయర్ఫుల్ పర్సన్ ఆమెకు వచ్చిన కళ నెరవేరుద్దా? ఇవాళన్నీ మన క్వశ్చన్లే. ప్రేయర్ఫుల్ పర్సన్ కాని ఆమెకి కళ వస్తే, లేకపోతే ప్రేయర్ఫుల్ పర్సన్ కాని వ్యక్తికి కళ వస్తే ఆ కళ నెరవేరుతుందా నెరవేరదా? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదే ఇర్మియా చదవమ్మ ఒకసారి 23లో 30 నుంచి 32 వరకు. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలు నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్తున్నారా అంటే, కొంతమంది కలలు అంటారు, రకరకాల మాయా కళలు ఇవి. అంటే నిజంగా ఆడి కళ రాలా, కానీ కళ వచ్చిందని అబద్ధం చెబుతున్నారు. చెప్తారు చాలామంది ఇట్లాంటి కల్పిత కళలు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, అసలు కల్పితాల్లో మహాదిట్ట. అక్క నాకు ఈ కళ వచ్చింది, అక్క నాకు అది కళ వచ్చింది, లేకపోతే పలానా అబ్బాయి నాకు ఈ కళ వచ్చింది, రోజుకు ఒక కళ చెప్పుతుంది. నేను చెప్తా ఉంటాను, నువ్వు కళలు చెప్పబాకమ్మా, అసలు కళలు చెప్తే కాళ్ళు ఎరగొడతా అని చెప్పా. చెప్పబాక నువ్వు దయచేసి కళలు. ఏం కళలు? సొంత కవిత్వం కళలు. అది కళే కాదు, దేవుడి దగ్గర నుంచి రాలా. నిజంగా ఈ అమ్మాయికి పుట్ల సొంత కవిత్వం మాటలు, కళ వచ్చింది నాకు ఇట్లా అయ్యింది అట్లా అయ్యింది అని సొంత కవిత్వం మాటలు ఇవి చెప్పడానికి వీలు లేదు. దేవుడు దీన్ని ఒప్పరు. అందుకని మాయా స్వప్నములు కంటానికి వీల్లేదు. అసలు అలాంటి కళలు దేవుడు నమ్మడు. మాయా ప్రవచనాలు చెప్పడానికి వీల్లేదు. దేవుడు దాన్ని కూడా నమ్మరు. ఎందుకైనా మేమైనా మీరైనా ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు ఏది చెబితే అది మాత్రమే చెప్పాలి. సొంత కవిత్వాలు వేసి సొంత కవిత్వ మాటలు మేము చెప్పకూడదు, మీరు కూడా చెప్పకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని సరైన త్రోవలో నడిపిస్తుంది, సరైన మార్గంలో పెడుతుంది. ఇవన్నీ రాత్రి కళల గురించినటువంటి వర్తమానాలు. దేవుడు కళల్లో మాట్లాడతారంట. రాత్రిపూట దేవుడు కళల్లో మాట్లాడతారు. ఎవరికన్నా దేవుడు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు కళల్లో మాట్లాడతారు. కానీ ఇట్లా కళలు కన్నారు ఈ దొంగ కళ్ళు. ఈ దొంగ కళలు బ్యాచ్ ఉన్నారే, ఆ బ్యాచ్కి దేవుడు ఒక మాట చెప్తున్నారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నారు వాళ్ళకి. ఈ దొంగ కళల బ్యాచ్ ఇది మంచి కళ్ళ వాళ్ళకి కాదు. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు. స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు. దేవుడు కళ్ళలోకి వచ్చి బెదిరిస్తారంట. కళ్ళలో అంటే దేవుడు ఎదురుకొచ్చి కనపడే పరిస్థితి మనకెవరికి లేదు, అంత స్థాయిలో ఎవరూ లేము. కానీ దొంగ మాటలు చెప్పి, అబద్ధపు కళలు చెప్పి, అబద్ధ ప్రవచనాలు చెప్పి, అబద్ధంగా ఎవరు చెప్తారో దేవుడు కళ్ళలోకి వస్తాడంట వాళ్ళకి. దేవుడు కళ్ళలో కంటే దేవుడు డైరెక్ట్ కనిపించి యెహోవా దేవుడో యేసుక్రీస్తు ప్రభువో పరిశుద్ధాత్మ దేవుడో వాళ్ళు రారు, భయం ముట్టే కళ్ళు వస్తాయి. స్వప్నముల చేత నీవు నన్ను బెదిరిస్తారంట. దేవుడు కళలతో బెదిరిస్తాడు, జాగ్రత్త. భయంకరమైన కళ్ళు వస్తాయి, దేవుడు పరిస్థితి చూపిస్తాడు, చాలా డేంజరస్ కళ్ళు వస్తాయి. అందుకనే మనకి అట్లా అన్నప్పుడు ఏమనుకుంటామంటే ఏంట్రా ఇది,
ఈ కళలు ఎంత డేంజరస్గా ఉన్నాయే, ఏంటి అసలు ఇలాంటి కళ్ళేంటి, ఇదేంటి, దేవుడు బెదిరియటం ఏంటి, ఎందుకు వచ్చిన గోల, నాకు కళ్ళొద్దు బాబోయ్ అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కళల్ని యాక్సెప్ట్ చేశారా లేదా అంటే ఎస్, యాక్సెప్ట్ చేశారు. పరిశుద్ధ గ్రంథంలో కళలు కన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యోసేపు, యాకోబు. ఓకే, ఇంకా కింగ్ సోలమన్కి కళ వచ్చిందా లేదా? దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్పారా లేదా? సోలమన్ రాజుకి కళ్ళలోకి వచ్చి చెప్పారుగా, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త, నువ్వు ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పారా లేదా? చెప్పారు. ఇంకా పానదాయకుడు భక్షకారుడికి కళ్ళు వచ్చినాయా లేదా? వాళ్ళ కళ్ళు యోసేపు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇంకా నెబుకద్నెజర్ కళ్ళు వచ్చినాయి. అసలు పాపం పిచ్చోడు అవుతాడనే కళ వచ్చింది. సో ఈ కళలన్నిటికీ మీనింగు చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కళలు కనేవాళ్ళు ఒకళ్ళైతే కళలకు అర్థం చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు. కళ్ళకు అన్న వాళ్ళందరికీ అర్థం చెప్పాలని, అర్థం తెలియాలని రూల్ ఏం లేదు. కళ వచ్చిన తర్వాత కళ్ళకు అర్థం చెప్పేవాళ్ళు, కళ్ళకు అర్థం చెప్పేవాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? దానియేలు. ఇక ఆయనకు తిరుగులేదు. కళలకు మీనింగ్ సూపర్ డూపర్గా చెప్పగలరు, ఆయన ఎక్స్ట్రాడినరీగా చెప్పగలరు. చాలా గొప్ప జ్ఞానంతో దేవుడు నింపారు. యోసేపుకి కళ వచ్చింది, కానీ యోసేపు చేసిన పని ఏంటి? చెప్పటం. వెళ్ళి అందరికీ చెప్పి అవతల పడేస్తాడు, చెప్పి అవతల పడేసి గుంటలో వేయించుకుంటాడు. దానికి ఉన్న కారణం ఏంటంటే చాలామందికి వాళ్ళ జీవితంలో రాబోయే కాలంలో కాబోయే సంగతులు దేవుడు బయలుపరిచిన తర్వాత ఆ విషయాలు వెళ్ళి ముందు టంకేసుకుంటారు, చెప్పి జరిగేది జరగకుండా ఆపేసుకుంటారు, చాలా తిప్పలు పడతారు. దానికి ఉండాలంటే ముందు మన కళ రైటో కాదో ఫస్ట్ మనకి తెలియాలి. మనం కంటున్న కళ నిజమైన దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే సొంత కవిత్వం అంటే మన సొంతంగా రోజంతా బిజీగా ఉండటం వల్ల వచ్చిందా, లేకపోతే సాతాను వల్ల వచ్చిందా, లేకపోతే దేవుడు మనల్ని బెదిరిస్తున్నాడా? ఈ విషయంలో మనకు ఒక క్లారిటీ కావాలి. కాబట్టి ఒక్కసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. చెలికానికి వివరిస్తున్నాడు. గిద్యోను వస్తున్నాడు యుద్ధానికి రెడీ అయ్యి. చెప్పు. ఎట్లనగా నేను ఒక కల కంటిని, అదేమనగా రొట్టొచ్చింది. చదువు. ఎవల రొట్టె ఒకటి మిద్యాన్ల దండులోనికి దొర్లి ఒక గుడారంనకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అంటే గిద్యోను యుద్ధానికి వెళ్తుంటే అక్కడ వాళ్ళ ఆపోజిట్ రైవలరీ టీంలో ఉన్న ఒక సోల్జర్కి కలొచ్చింది. కలొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎవరి రట్టు వచ్చి మన గుడారాల మీద పడుతుంది, మనం అయిపోతుంది అని చెప్పాడు. చెప్పిన మాట చెప్పినట్టు జరిగిపోయింది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టండి, కళ అవ్వాలి అంటే కళ జరగాలి. ఆమెన్. కళ అవ్వాలి అంటే కళ జరగాలి. జరగాలి అంటే మనం కరెక్ట్గా ఉండాలి. కళ రావాలి అంటే కళలు అనేది దేవుని యొక్క వరం. అందరికీ రావు, నార్మల్గా వచ్చే కళలు కాదు, ఇలా జరిగేవి ఏర్పాటు చేయబడి రకరకాల గిఫ్ట్స్లో కళలు కూడా ఒక గిఫ్టే. కళ కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వరం. కొంతమందికే కళలు జరుగుతాయి, అందరికీ జరగవు. నో ప్రాబ్లం, జరిగిన వాళ్ళు గట్టిగా పట్టుకోండి, అది మీకు దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని మీరు నిలబెట్టుకోవాలి, లేకపోతే ఎట్లవుతుంది? దాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ కళ కరెక్ట్గా ఉండాలి. మేము చూస్తూ ఉంటే యోసేపు కనిన కళని దేవుడు నెరవేర్చాడు, యాకోబు కనిన కళని దేవుడు నెరవేర్చాడు, పానదాయకుడు భక్షకారుడు కన్న కళలు దేవుడు నెరవేర్చాడు, నెబుకద్నెజరు కన్న కళ దేవుడు నెరవేర్చాడు. ఈ కళలన్నీ ఇచ్చింది ఎవరు? ఆయన. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఇస్తే, దేవుడు ఆ వరం ఇస్తే, దేవుడు ఆ మేలు ఇస్తే, దేవుడు ఆ ఆశీర్వాదం ఇస్తే అప్పుడు జరుగుతుంది. ఇట్ షుడెంట్ బి ఆన్ యువర్ ఓన్. నీ సొంతది కాదు. రోజు ఆలోచనలో కళ్ళు వస్తాయి, రోజు ఆలోచనలో డిఫరెన్సెస్లో డిస్ప్యూట్స్లో వస్తాయి, అవి కాదు. అవి కాకుండా దేవుడు కళలు అనేది ఒక వరంగా ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అటువంటి వరాలు పొందిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ నెరవేర్పుని కోసం మనం ప్రార్థన చేయాలి. కళ రావాలి అంటే ఒకే ఒక్కటి ముందు ఉండాలి, వ్యక్తిగత సాక్ష్యం, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాత్రి కళలో జరగాలి అంటే వ్యక్తిగత సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. అంటే రోజు మీ రిలేషన్షిప్ దేవుడితో కరెక్ట్గా ఉండాలి.
దేవుడితో కరెక్ట్గా లేదు, కల వచ్చింది, జరగలేదు, మీరెవరికో చెప్పారు, అప్పుడేంటి పరిస్థితి? మన పరువే పోద్ది. కాబట్టి కళ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. కళ బాగా ఉండాలంటే మనం బాగుండాలి. మనం బాగుంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఉన్నాయి. కొంతమంది కళ కన్నప్పుడు ఆ కళ నెరవేర్పగలిగిన వాళ్ళు నేను చూసా. అట్లాగే కొంతమందికి దర్శనాలు బాగా వస్తాయి, దేవుడు ఇచ్చారు, సంతోషం, దాన్ని నిలబెట్టుకోవాలి, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే కళకున్నటువంటి వాల్యూని మనం నిలబెట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళల్లో దానియేలు కళలకి అర్థం చెప్పాడు, యాకోబు కల కన్నాడు, యోసేపు కల కన్నాడు. ఈ కళలు నెరవేర్చుకోవాలి అంటే దానికి తగినటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మనకు ఆ విశ్వాసం ఉండాలి, మనకు ఆ నమ్మకత్వం ఉండాలి, మనకు ఆ నిరీక్షణ ఉండాలి, మనకు ఆ స్టాండర్డ్ ఉండాలి. అప్పుడు మన కళల యొక్క నెరవేర్పుని మనం చూస్తాం. సో కళలు ఇచ్చేది దేవుడి దగ్గర నుంచా కాదా అనే దగ్గర ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. ఏంటంటే కళ ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, సొంత కవిత్వమా అని తెలుసుకోవాలంటే ఒకే ఒకటి అడగండి, దేవా ఈ కళ గనక మీ దగ్గర నుంచి వస్తే నాకు మళ్ళీ చూపించండి. అది అడగండి దేవుడు. ఈ కళ మీ దగ్గర నుంచి వచ్చింది, ఇది మీ దగ్గర నుంచే అయితే ప్రభువా ఆ కళ నాకు ఒకసారి మళ్ళీ చూపించండి అన్నారనుకోండి, మళ్ళీ వచ్చిందా ఆ కళ దేవుని దగ్గర నుంచే. ఎందుకంటే మీరు ప్రార్థన చేశారు, మీరు దేవుడిని అడిగారు, మీరు దేవుడిని అడిగి ప్రభువా ఇది రైటా రాంగా అని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు దేవుడు కార్యం చేస్తారు. కళ వచ్చింది అంటే ఎస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. రెండోసారి రిపీట్ అయ్యిందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు రాత్రిపూట కళల్లో మాట్లాడతారు. ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుంచి కనుక మనం చూస్తే, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అది డేంజర్. అయితే మనుష్యులు అది కనిపెట్టరంట. దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు పిలుస్తుంటే, దేవుడు మనల్ని పిలిస్తే మనుషులు అసలు కనిపెట్టరు. ఎందుకు? చదువు. మంచం మీద కునుకు సమయమున, మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు దేవుడు మాట్లాడతారండి. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఎందుకు మాట్లాడతారు? దేవుడు కళ్ళలోకి వచ్చి మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడతారు? నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవుడు మాట్లాడతారు. దేవుడు ఇశ్రాయేలు శత్రుదేశపు రాజులతో కూడా మాట్లాడారు, వాళ్ళని భయపెట్టారు. జాగ్రత్త, ఆ స్త్రీని ముట్టొద్దు, నువ్వు గనక ముట్టావా నువ్వు చేస్తావు అని బెదిరించేశారు. దేవుడు తన బిడ్డల కోసం అవసరమైతే బెదిరించి మాట్లాడడానికి కూడా సిద్ధపడేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతారు. కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చినప్పుడు ఒకటే, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు కూడా దర్శన వరం వేరు, కళ్ళ వరం వేరు. మళ్ళీ చెబుతున్నా, దర్శనాలు వేరు, కళలు వేరు. నాకు చాలా కాలం కళలనే వరం లేదు, చాలా కాలం నాకు కళల వరం లేదు. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. నేను పాస్టర్ గారికి చెప్పా, నాకు ఈ కళ వచ్చింది, మామూలుగా నా కళలేమీ నెరవేరవు, దర్శనాలతో ఓకే, మరి ఈ కళ నిజమో కాదో, ఇది నెరవేరుద్దో నాకు తెలీదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చూద్దాము, ఒకవేళ నెరవేరితే మంచిది అన్న. కానీ ఆ కళ నెరవేరింది. అప్పటి నుంచి ఏ కళ వచ్చి నెరవేరటం మొదలైంది. అప్పటి నుంచి దేవుడు కొత్తగా కళ అనే వరం కూడా ఇచ్చాడు, నాకు అంతకుముందు లేదు. దేవుడు దర్శనాలా? ఎస్. దేవుడు మాట్లాడటమా? ఎస్. కనిపించేదా? ఎస్. ఇవన్నీ ఎస్సే. కానీ కళల వరం ఒకప్పుడు నాకు లేదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కళల గురించి అంటే, రాత్రిపూట కళలు బాగానే ఉన్నాయి, వీటి గురించి బాగానే ఉంటాయి. అయితే మరి పగటి కళల మాట ఏంటి? పగటి కళలు కనేది ఎవరు అంటే, నేను ఇదైపోతాను, అదైపోతాను, ఇదైపోతానని చాలామంది చెబుతూ ఉంటారు. నేను కోటీశ్వరుని అవుతా, నేను మల్టీ మిలియనీర్ని అవుతా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏమీ జరగదు. పిచ్చోళ్ళారా, ఏం జరగదు. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తే ఇక అసలు ఎందుకు మనం కష్టం? అందరూ వెళ్ళలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం, పని చేయకుండా. ప్రార్థన ప్రయత్నం రెండూ కలిపితేనే విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రయత్నం రెండూ కలపాలి. ఒట్టి ప్రార్థన చేసుకొని సోమరిపోతులుగా ఉంటే దేవుడు మల్టీ మిలియనీర్ని కాదు కదా, ఫుడ్ కూడా పెట్టడు.
రాత్రి కల్లోకి వచ్చి బెదిరిస్తాడు. అట్లా కాదు, రెండూ కలిపి చెయ్యాలి. హల్లెలూయా. రెండూ కలిపి చెయ్యాలి. ప్రయత్నం. కలలు కనేటప్పుడు మంచి పగటి కలలు కనండి. మంచి పగటి కలలు కనండి. స్టూడెంట్స్ ఉన్నారు, మీరు కలగా అంటున్నారు, ఒక నెక్స్ట్ లెవెల్కి నేను టాపర్ అవ్వాలి అని ఒక కల కనండి. మీ పగటి కళ అయ్యి ఉండాలి అది. నేను టాపర్ అవ్వాలి, నేను మా వాళ్ళందరిలో నంబర్ 1 ప్లేస్లో నిలబడాలి అని కలగనండి. దాన్ని ఊహించుకోండి, దాన్ని ఇమాజిన్ చేసుకోండి. చేసిన తర్వాత దానికోసం కష్టపడండి. దేవుడు ఖచ్చితంగా కలుగు చేస్తాడు. ఆమెన్. అట్లనే నేను ఈ సంవత్సరం నిజంగానే నేను కోటీశ్వరుని అవ్వాలి అని అనండి. పరిగెత్తడం, మీ పరుగు ప్రారంభించండి. ఆ పరుగులో ప్రయత్నాలు చెయ్యండి. దానిలో ఏ రకంగా అవుతారో పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకోండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అవుతారు. ఆమెన్. నేను ఫ్లైట్స్లో తిరగాలి, రైట్, ఆ రకంగా సంపాదించడం ప్రార్థన చేయండి. లేకపోతే అంతటి ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను మాత్రం తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేయండి. నేను ఇంటర్నేషనల్ ట్రిప్పుల గురించి చెప్పినప్పుడు దేవుడు ఇంటర్నేషనల్గా వాడుకుంటానన్నాడు, రకరకాల దేశాలకి తీసుకెళ్తానన్నాడు అని ప్రవచనంలో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడున్న వాళ్ళలో ఒక 2 భయంకరమైన ఎగతాళి చేశారు. అబ్బో భలే చెప్తున్నారే, ఈ వంట ఇంటర్నేషనల్కి వెళ్తుందంట అని అన్నారు. నేను అస్సలు పట్టించుకోవాలి. అది ప్రవచనం. చెప్పింది ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ మాట అన్నందుకు ఈ రోజుకి నన్ను 25 దేశాలు దేవుడు తీసుకెళ్లారు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే నా గొప్పతనం కాదు, ఆయన దయాభిక్ష, ఆయన మాటకి తగ్గట్టుగా నా యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం. దేవుని దగ్గర నాకేమీ పెద్ద గొప్ప డబ్బులు లేవు, అన్ని కంట్రీస్ తిరిగిన డబ్బులు నాకేం లేవు, నేను నార్మలే. కానీ దేవుడు నన్ను దీవించారు. దానికి కారణం ఏంటంటే ఆయన మాట పట్టుకొని ఉండేటటువంటి పట్టుదల, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ ఖచ్చితంగా కార్యాలు చేయిస్తుంది. ఈ రోజున మీరు పగటి కలన్నా కనండి, రాత్రి కలన్నా కనండి, కానీ అది దేవుని దగ్గర నుండి వచ్చినదై ఉండాలి. దానికోసం రిపీట్ చేయమని అడగండి దేవుణ్ణి. ప్రభువా ఇది మీ దగ్గర నుంచి కల అయితే మళ్ళా రేపు నాకు ఈ కల రావాలి అని అడగండి. దేవుడు కార్యం జరిగిస్తారు, దేవుడు మేలు చేస్తారు. అందుకనే ఏం చేయాలంటే మీ జీవితంలో ప్రతి స్టెప్లో కూడా పగటి కళ కనండి, రాత్రి కళ కూడా కనండి. ఆ కళ పాజిటివ్గా అయి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నారంటే మనకిచ్చిన దానిలో మన సంతృప్తిగా ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రయత్నాలు చేయండి. కళలు కంటున్న వాళ్ళు ఒకటే సంగతి, ప్రభువా ఇది మీ దగ్గర నుంచేనా, ఇంకోసారి రిపీట్ చేయరా అని అడగండి. ఇంకోసారి రిపీట్ చేస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. నిజంగా అలాంటి కార్యం, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం కావాలంటే దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి, దేవుడితో కరెక్ట్గా ఉండాలి. అట్లా రాకపోతే డూప్లికేట్ కళలు వస్తాయి, వాటిని నమ్మద్దు. నువ్వు బైబిలే చదవు, ప్రార్థనే చేయవు, ఏమీ చేయవు, కళ వచ్చి జరిగింది అన్నారు అనుకో, సైతాన్ కలది. చాలామంది ఐడల్ వర్షిపరీ వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ బాస్ ఇస్తాడు, మన బాస్ ఇవ్వడు. సో మన బాస్ దగ్గర నుంచి మనకి కళలు రావాలి. మన పగటి కళలు మన బాస్ యొక్క ఆశీర్వాదంతో మనకి జరగాలి. ఈ రోజున ఎవరు పగటి కళలు కంటారు అనుకుంటున్నారో ఇప్పుడు కనండి. సీరియస్లీ మీ కళ నెరవేరబోతుంది. సో ఒక్కసారి మీ హృదయంలో ఒకే ఒక్క వాంఛ, తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రభువా నాకు ఇది ఇవ్వు, ఒక కళ, ఒకటి ఏదైనా సరే, లెట్ ఇట్ బి ఏ బిగ్గెస్ట్ థింగ్, నో డౌట్ ఇన్ ఇట్, దట్ విల్ డెఫినెట్లీ కమ్ టు పాస్ ఇన్ జీసస్ నేమ్. ఒక్కటి దేవుడి దగ్గర అడగండి, గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవా ఈ కోరిక నాకు తీర్చు. ఒకటి, వన్ డిజైర్ ఆఫ్ యువర్స్ విల్ డెఫినెట్లీ కమ్ టు పాస్ ఇన్ జీసస్ నేమ్. పిచ్చి తప్పు అడగొద్దు, అడిగారు జరగదు, తంతాడు మళ్ళీ రాత్రి వచ్చి. జాగ్రత్త. చేతులు పైకెత్తండి, దేవుణ్ణి అడగండి. గాడ్ విల్ డెఫినెట్లీ అకంప్లిష్ యువర్ హార్ట్ డిజైర్. హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మీరు చెప్పిన మాట చొప్పున ఈ మెసేజ్ చెప్పాను ప్రభా.
ఈ మెసేజ్ అసలు నేను ఇవాళ చెప్పాలనుకోలేదు, కానీ మీరు ఈ మెసేజ్ చెప్పమని చెప్పారు కాబట్టి నేను చెప్పాను. దేవా, ఈ రోజున ప్రభా తండ్రి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైనా ప్రభా, అదే రీతిగా తండ్రి జూమ్లో యాడ్ అయిన వాళ్ళైనా, లేదా ప్రభా తండ్రి ఇక్కడ కూర్చుని చేతులెత్తిన బిడ్డైనా, వారి హృదయాలోచన, వారి హృదయ వాంఛ యేసు నామములో తీర్చబడును గాక. ఈరోజు ప్రభా చేతులెత్తిన ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ తీర్చబడబోతుంది ప్రభా తండ్రి. 3-4 నెలలలోపు తండ్రి ఈ యొక్క సమస్యలు ఏదైతే వాళ్ళు చేతులెత్తారో 4 months లోపే అన్నీ తీర్చబడిపోతున్నాయి. ఫిబ్రవరి తండ్రి ఫస్ట్ సండే చెప్పాను, అయ్యా తండ్రి దేవన్న ప్రభా తండ్రి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అయిపోయేటప్పటికి ఈ కార్యం పూర్తవబోతుంది. అందుని బట్టి స్తోత్రం. మీరు నిలబెడుతున్నారు, మీరు దీవిస్తున్నారు, మీరు ఆశీర్వదిస్తున్నారు, మీరు సహాయం దయచేస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయనా తండ్రి, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపజేసి మా జీవితంలో నాటండి. మేము నమ్మకంగా, విశ్వాసంగా, స్థిరంగా నిలబడి గొప్పగా దీవించబడతండి. మీ నామాన్ని గణపరచుటకు సహాయం దయచేయమని, మీ మేళతో నింపి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 4 నెలలలోపు అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఈరోజు మీరు చెయ్యి ఏదైతే ఎత్తి దేవుణ్ణి అడిగారో అది గనక న్యాయమైంది అయితే, మళ్ళీ చెప్తున్నా, న్యాయమైంది అయితే, ఒకవేళ మళ్ళీ తప్పుడు కోరికలకి నాకు సంబంధం లేదు అయితే గనక 4 నెలలలోపు మీరు చెయ్యెత్తి అడిగిన ప్రతి మాత్రం జరిగిపోతుంది. ఆమేన్.